తొక్కాలి తొక్కాలి ఏంటి అటు వెళ్ళిపోతున్నావు తొక్కాలి రావాలి అదిగోండి మామిడి తోట అయితే అక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది మా అక్క వాళ్ళది, ఇది వాళ్ళ మరిది గారు వాళ్ళది, అన్నదమ్ములు వాటలు అనమాట. ఇదే సరిహద్దు దారి. ఇలాగా ఇక్కడి నుంచి 1 2 3 4 ఈ 4 వరుసల మొక్కలు అది సరిహద్దు. ఇక్కడి నుంచి చివర అనమాట. డొంకాయ కనిపిస్తున్నాయి కదా, ఆ చివర. బంగనపల్లి ఎక్కువ ఉన్నాయండి మొక్కలు, పచ్చడి మొక్కలు తక్కువ. ఈ మొక్క బాగా కాసిందండి. ఇంకా 50 కాయల పైనే ఉంటాయి నాకు తెలిసి ఈ మొక్కలు. ఇంట్లో పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. దాన్ని పట్టుకొని ఫోటో దిగాలి. ఆగు. మా తను అయితే కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిందండి. తను హాయ్ చెప్పమ్మా. చూడండి మా తను బోడిగుండు బాగుందండి. ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి. మరి బాగుందా ఎలా ఉందో కామెంట్ చేయండి. మా తను బోడిగుండు నాకైతే బాగా నచ్చిందండి. ఎంత ముద్దుగా ఉందో మా తను అయితే. నిత్య ఫ్రెండ్స్, ఈ 2 ఫ్రెండ్స్. ఇది పచ్చడి కాయలండి. ఇది ఇంకా ఉన్నాయి ఆ పైన ఏ రకాలు. ఇది కొత్తపల్లి కొబ్బరి ఏదో అన్నారు. చూడండి చిన్న కాయలండి. కొబ్బరికాయ అయితే మాతోనే కొడతానంటుందండి. కొట్టమ్మా నీ చేస్తే మీ పొలమే కదా. ఏది సూర్యుడికి నమస్కారం పెట్టావా? తర్వాత ఇటుకొని నమస్కారం పెట్టు. బాబోయ్ అయ్యో ఒక దెబ్బకి పగిలిపోయింది ఏంటి? అమ్మో బాబోయ్ ఒక దెబ్బకి పగలు కొట్టేసింది నా తల్లి. చిన్నది ఇక్కడ ఉంచి అది పట్టుకో మనకి. పదండి. బాగానే ఉంది కాయ. బాగానే కొట్టింది. పగలదేమనుకున్నా, బాగా ఎండిపోయినట్టుంది. ఒక దెబ్బకి పగిలిపోయింది. ఈ సంవత్సరమే కాసిందండి తోట. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ బంగనపల్లి కాయలు మాత్రమే కాసింది. అవి కూడా తక్కువే కాసింది. ఈ సంవత్సరం మరి జాలి తలిచి అసలు కాదనకుండా ప్రతి ఒక్క మొక్క కనీసం ఒక్క కాయని కాసింది. అది వస్తుంది, రసం వస్తుంది. ఇక్కడికి తర్వాత తీద్దాం. అక్కడే ఏది బాగానే ఉందా? కాదు ఏదో అన్నాడుగా, చెరుకు రసాలా అన్నాడు. కాదు కాదు, ఇది కొత్తపల్లి కొబ్బరి. కొత్తపల్లి కొబ్బరి అంటే ఇది. అది కోయి, అది కిందది. అదే అదే అది ఆ కింద ఉంచుడు అటు. అది మళ్ళీ కూర్చుంటుంది. మామిడికాయ కూడా ఆ కొబ్బరి చిప్ప పక్కన పెడితే నీకు మామిడికాయ కోయడానికి బాగుంటుంది. ఇక్కడే కొయ్యాలా?
ఇది ఇటు కూడా పెద్ద కాయ ఉంది కొంచెం వెనకాల. ఇది 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 కాయ. చాలు. ఎన్ని కోసా? 5. బాగానే ఉన్నాయి. నువ్వు ఒక 5, తను ఒక 5. సైజుగా ఉంటాయి కొత్త పిల్లలు. ఇదేనా ఇందాక నేను కొయ్యమన్నాను. అక్కడ చాలు. ఇంకేంటంటే పెద్ద కాయ ఉందా చెప్పాను. తలపెట్టరు. 5, 6, 7, 8, 9, 10, 11 కాయ. అయ్యో కోసేసావా? మొత్తం అయితే బంగినపల్లి కోసిందండి. అంత పెద్దగా లేదు. అది కిందది బాగా రంగు వచ్చిందే. అదే అదే అది కొయ్యి, అది కొయ్యి, కిందది కొయ్యి. ఈ 4 కాయలు కోసి రంగు వచ్చేసినాయి. ఇది ఇది అది ఇది ఈ 2 కూడా కోసి రంగు వచ్చేసినాయి. ముగ్గిపోతాయి. చాలు. ఏ అమ్మాయికి చూపించు. ఏంటి పోతా ఎందుకు? నాకు తెలుసా? తెలీదా? నాకు తెలీదు. ఏమో కొత్త దగ్గరికి. మరుసటి రోజు అండి. మరుసటి రోజు అయితే ఈ నైట్ అంతా ఇలా నానబెట్టి ఇలా ఉంచేస్తాము రాత్రి అంతా. ఇది తర్వాత రోజు కడుగుతున్నాం శుభ్రంగా. నిన్న సాయంత్రం అండి మా మామిడికాయలు తీసుకొచ్చింది. మామిడికాయలు తీసుకొని పాతింటికి అయితే వచ్చేస్తామండి. మా నేహ అయితే తడి తుడుస్తుంది. పులుపుందో లేదు. కాయలని అయితే ముక్కలు కొట్టేసి ఎండలో కాసేపు ఆరబెట్టానండి. ఈగొండి ముక్కలు అయితే 9 కేజీలు వచ్చినాయండి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి 9 కేజీలకి. ఇక మనం తెచ్చిన కారం అయితే కేజీన్నరేనండి. ఉప్పు ఏమో కేజీ. ఉప్పుని మెత్తగా దించాము.
వెల్లుల్లి కచాపచా దంచినవి, ఆవు పిండి 1/2 కేజీ అండి. ఇది కూడా ఇంకా పడుతుంది. ఇంకో 1/2 కేజీ కూడా తయారు చేసి 3వ రోజు కలుపుతాము. ఇంకా నూనె అయితే గానుగ నుంచి తెచ్చిన నూనె అండి, 3 కేజీల నూనె. ఇంక ఇది మెంతిపిండి అండి, సరిపడా కలిపేస్తాను. పసుపు కూడా కలిపి గానుగ దగ్గర వేరుశనగ నూనె 300 రూపాయలండి కిలో. చాలా కాస్ట్ అండి. బయట నూనె మానేసామండి, వంటల్లో కూడా బయట నూనె మేము తినట్లేదు, గానుగ నూనె మాత్రమే వాడుతున్నాం. అదే అండి ఆడతారు కదా మిల్లులో పెట్టి, దాన్ని వేరుశనగ నూనె. మూడో రోజు కలిపాక ఈ గాజు సీసాల్లో వేస్తాం. ఇప్పుడు ఎంత పడుతుందో చూసి మిగిలిన గాజు సీసాలో పెట్టేస్తాం. ఇందులో పట్టగా మిగిలింది గాజు సీసాలో వేస్తానండి. ఇంకా మూడో రోజు అయితే ఇంకో గాజు సీసా తెచ్చి, నాకు తెలిసి ఆ 2 గాజు సీసాలు పట్టవు, ఇంకో సీసా కొనాలి. ఇంతవరకు పెట్టేసానండి, మిగిలింది అయితే గాజు సీసాలోనే పెట్టేస్తున్నాను. ఇదిగోండి మూడో రోజు అయితే మళ్ళీ తిరగ కలుపుతాం పచ్చడి. బాగానే ఉందండి, బూజు ఏం పట్టలేదు. భయం వేసింది బూజు పడుతుందేమో అనేసి.
మంచి రగ కనిపిస్తుందండి. అలాగే ఇది ఇంకొన్ని వెల్లుల్లి అయితే దంచాము. ఇంకా అలాగే ఆవపిండి ఒక పావు కిలో, ఉప్పు సరిపడా, నూనె అండి తీసుకొచ్చాను. సరే ఎక్కడ కూర్చున్నా సరే అసలు బాబు ఇక్కడ దగ్గరికి ఇదేంటి దాటుతుంది ఇక్కడ దొరుకుతుంది బయటకు ఆ పేటలకి వెల్లుల్లి పెట్టేసాను. అది అందులో పో కనిపిస్తుంది. పచ్చడి అన్ని తయారు తింటుందా ఒక్కసారి భోజనం వాడుతుంది చూస్తారు కదండి, పచ్చడి అయితే ఇది. ఈ డబ్బా నిండుకు పెట్టేశాను. ఇదిగోండి ఈ సీసా నిండుకు పెట్టేశాను. అలాగే జాడి మిగిలింది జాడీలో. ఈ పచ్చడి మా అక్క వాళ్ళకి మాకు అండి, మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి మాకు. ఇంకా దీనికి ఇది కట్టేయాలి, క్లాత్ కట్టేయాలి పేపర్ వేసి. ఇదండి పచ్చడి వీడియో అయితే.